మరొకసారి కూడి వచ్చిన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దినము మన అంశం ఏంటండి? క్రొత్త నిబంధనను గ్రహించుట. నేడు క్రైస్తవునికి ఏ నిబంధన అర్థం కావాలండి? క్రొత్త నిబంధన అర్థం కావాలి. ఎందుకని? దేవుడు క్రొత్త నిబంధన ద్వారానే మనతో సహవాసము చేస్తున్నాడు. అప్పుడు క్రొత్త నిబంధన బోధ అర్థం కాలేదంటే మనము దేవునితో కలిసి ప్రయాణం చేయడం కష్టమే. కాబట్టి దేవుడు ఆది నుంచి కూడా దేవుడు ఆది నుండి మనుషునితో ఎలా వ్యవహరించాడండి, ఎలా సంబంధాన్ని పెట్టుకున్నాడండి దేవుడు మనుషునితో. ఎటువంటి సహవాసాన్ని దేవుడు మానవునితో పెట్టుకోవాలని ఆశించాడండి. మానవుడికి దేవునికి ఆది నుంచి కూడా ఏ సంబంధం ఉందండి? ఏ సహవాసము? నిబంధన లేకపోతే ఏది లేదు, సహవాసం లేదు. నిబంధన అర్థమైతే ఏది కొనసాగుతుంది? సహవాసం కొనసాగుతుంది. అప్పుడు నిబంధన గ్రహించడం అవసరమా కాదా? నిబంధన గ్రహించడం అవసరమే. కాబట్టి దేవుడు మొట్టమొదటి మనుషుడితో కూడా ఏ సహవాసాన్ని కోరాడండి? ఎవరండి మొట్టమొదటి మనుషుడు ఎవరండి? ఆదాము. అప్పుడు ఆదాముతో దేవుడు ఏ సహవాసాన్ని కోరాడు? ఆదికాండము 2:16-17. ఆదికాండము 2:16-17. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిర్భ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించను. ఏమిచ్చాడు? అది అంటే దేవుడు మానవునికి ఏమిచ్చాడు? ఆజ్ఞ. అప్పుడు ఆజ్ఞ ఏమై ఉంది? హోషేయ గ్రంథం, హోషేయ 6:7. హోషేయ గ్రంథం. ఆదాము అదనమాట, అట్లా చదవాలి. ఆదాము నిబంధన కాదు అది. ఆదాము నిబంధన మీరినట్లు. ఏం మీరాడు ఆదాము? నిబంధన మీరాడు. అంటే దేవుడు ఆదాముతో ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. అర్థం కాదు? అప్పుడు ఆదాముతో దేవుడు చేసుకున్న నిబంధన ఏంటి? ఆజ్ఞ. అప్పుడు ఆజ్ఞలో ఏమేముంది? 3 విషయాలు ఉన్నాయి. ఆజ్ఞలు ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఒకటేమో నేను చూపించిన పండు తినకూడదు. 2 తోటను సేద్యపరచాలి, సేద్యపరచకుండా ఆహారము తినకూడదు. 3 తోటను కాయాలి. ఎన్ని విషయాలు? 3 విషయాలు. అప్పుడు నిబంధనలో ఏముంటాయి? ఆజ్ఞలు. నిబంధనలో ఏముంటాయి? నిబంధనలో షరతులు. అందుకే ఏంటి షరతు?
నువ్వు పని చేసి ఆహారం తిను. అదనమాట. నువ్వు పని చేస్తే ఆహారం తినడానికి నీకు కావాల్సిన ఆహారం ఇచ్చేసాను. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, వెజిటేరియన్ అంతా ఇచ్చేసాను. అయితే నువ్వు నాతో సహవాసం చేయాలంటే నేను చూపించే పండు నువ్వు తినకూడదు, తింటే సస్తావు. అదనమాట. అప్పుడు దేవుడు ఆదాముతో కూడా ఏ సహవాసాన్ని కోరాడు? నిబంధన సహవాసం. అదండి. అప్పుడు రెండో వ్యక్తి ఎవరండి? అది అయిపోయింది, ఆదాము అవ్వలది. ఆదాముతో చేశాడంటే అవ్వతో కూడా చేశాడని కదండి. ఇద్దరు ఏక శరీరమా కాదా? ఇద్దరు ఏక శరీరం. అప్పుడు ఆదాముకి ఇచ్చే నిబంధన ఎవరు కూడా వర్తిస్తుంది? అవ్వకు కూడా వర్తిస్తుంది. అవ్వ చెప్పింది కదా, మేము తినకూడదని చెప్పాడు దేవుడు. ఎవరు తనింది? సాతానుతో. అది ఆడిద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఎవరు? అప్పుడు నోవాహుతో కూడా దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఏంటి నిబంధన? ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు చేసిన నిబంధన ఏంటి? 6:12 నుంచి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకును ఓడ చేసుకునము. అదనమాట. అది ఏంటి నిబంధన? నువ్వు నేను చూపించిన మానుతో, నేను చూపించిన కొలతలతో, నేను చూపించిన మాదిరి చొప్పున ఏం చేయాలి? ఓడను నిర్మించాలి. ఎలా నిర్మించాలి ఓడని? నువ్వు అనుకున్నట్లు కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, నీ మనసులో మెదిలినట్టు కాదు. దాని ఎత్తు, దాని పొడవు, దాని ఆకారము మొత్తం ఎవరు చూపించినట్లు ఉండాలి? అది నేను చూపించినట్టు ఉండాలి. అదనమాట. అది దేవుడిస్తున్నటువంటి నిబంధన. అప్పుడు దేవుడు ఓడ నిర్మించట్లో ఆదామునకు ఏమిచ్చాడు? ఆజ్ఞలు. అప్పుడు ఆజ్ఞలతో పాటు షరతులు. ఏంటి షరతు? నువ్వును, నీ కోడళ్ళు, నీ కుమారులు, నీ భార్య అవశ్యముగా ఎందులో ప్రవేశించాలి? అప్పుడు నేను పిలిచేంత వరకు నువ్వు బయటికి రాకూడదు. షరత్ అన్నమాట. నిబంధనలు ఏముంటాయి? షరత్. నిబంధనలు ఏముంటాయి? ఆజ్ఞలు, షరతులు. అది. కాబట్టి దేవుడు ఆది నుంచి కూడా మానవాళితో ఏ సహవాసాన్ని కోరుతున్నాడు? నిబంధన సహవాసం. అదే. అప్పుడు ఆదాముతో చేసిన నిబంధన ఎవరికి వర్తించదు? నోవాహుకు వర్తించదు. నోవాహుతో చేసిన నిబంధన ఎవరికి వర్తించదు? ఆదాముకు వర్తించదు. మూడో వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఆదికాండం 17:1-10. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు అయి ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమిస్తాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని చెప్పాను.
ఏంటి నిబంధన? 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఏంటి నిబంధన? నీవు మాత్రమే కాకుండా నీ తర్వాత వారి తరములలోను నీ సంతతియు ఏం గైకొనాలట? నా నిబంధన గైకొనవాలి. నువ్వు మీలో ప్రతి మగవాడు ఏం పొందాలి? సున్నతి. ఏ నిబంధన? సున్నతి నిబంధన. అంటే దేవుడు ఆది నుంచి కూడా ఏ మనుషుడితో తన సహవాసాన్ని కొనసాగించాలనుకున్నా, ఏ మనుషుడితో సంబంధం పెట్టుకోవాలనుకున్నా దేని ద్వారా? నిబంధన ద్వారానే. నిబంధన లేకుండా దేవుడు ఏ మనుషుడితో కూడా వ్యవహారము చేయలేదు, సహవాసం కోరలేదు. కనుక మనుషుడికి ఏది అర్థం కావాలి? నిబంధన అర్థం కావాలి. ఇప్పుడు సమస్య అంతా దేది అర్థం కాక? నిబంధన అర్థం కాక. అదనమాట. నిబంధన అర్థమైతే తనకిష్టం వచ్చినట్లు బోధించడు. నిబంధన అర్థమైతే తనకిష్టం వచ్చినట్లు జీవించడు. నిబంధన అర్థమైతే తనకిష్టం వచ్చిన విధానంలో కొనసాగడు. కాబట్టి నెక్స్ట్ ఎవరండి? నెక్స్ట్ ఎవరితో నిబంధన? ఇశ్రాయేలులతో నిబంధన. ద్వితీయోపదేశకాండం 5:1-3. 1-3. మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి ఇట్లా నేడు మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా అదిగో ఆ హోరేబు పర్వతం మీద, ఆ హోరేబులో మనతో ఏం చేశాడు? నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు. ఎవరండి పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆదాము నుండి యాకోబు వరకు, లేక యోసేపు వరకు, లేక ఇశ్రాయేలు కనాను ఐగుప్తుకు చేరు వరకు, లేక ఆదాము నుండి మోషే వచ్చేంత వరకు ఏ కాలం అది? పితరుల కాలం. ఇప్పుడు మన పితరులతో చేసిన నిబంధన కాదు. నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. అదండి. అప్పుడు దేవుడు ఆది నుండి కూడా మానవునితో ఏ సహవాసాన్ని కోరుతున్నాడు? నిబంధన సహవాసాన్ని కోరుతున్నాడు. అర్థమవుతుంది కదండి. అప్పుడు ఇశ్రాయేలుతో నిబంధన, దీన్నే మనం బైబిల్ ఏమంటుంది? పాత నిబంధన. ధర్మశాస్త్రాన్ని ఏమంటుంది బైబిల్? పాత నిబంధన. ఎందుకు పాత నిబంధన అన్నాడు? దాన్ని క్రొత్త నిబంధన అని చెప్పడం చేత. అది ఎందుకు పాత నిబంధన అయింది? క్రొత్త నిబంధన వస్తుంది కాబట్టి అది పాతదయింది. అదనమాట. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదట దానిని ఏం చేశాడు? పాతదిగా చేశాడు. అదనమాట. అప్పుడు ఇశ్రాయేలులతో నిబంధన చేస్తూ ఒక మాట అన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో. నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6 వచనాల్లో, కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకేమై ఉంటారు? యాజక రూపకమైన రాజ్యం. ఎవరు? ఇశ్రాయేలు.
మీరు నాకు యాజకులై ఉంటారు, నాకు రాజ్యమై ఉంటారు. అప్పుడు ధర్మశాస్త్రం కింద యాజకత్వము ఉంది, రాజులు వచ్చారు, రాజ్య పరిపాలన కొనసాగుతుంది. అప్పుడు ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు, 306 ఆజ్ఞలు సుమారుగా. అలాగా ఆజ్ఞలు మనుషునికి దేవునికి ఉన్న మధ్య సంబంధం, మనిషికి సహోదరునికి ఉండవలసినటువంటి సమాజం, ఇతరులతోనూ వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు, ఇట్లా అనేకమైన ఆజ్ఞలు, యాజకత్వానికి సంబంధించిన ఆజ్ఞలు, రాజ పరిపాలనకు సంబంధించిన ఆజ్ఞలు అన్నీ ఇచ్చేశాడు. అనేక ఆజ్ఞలతో ఒక జనాంగంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఏం చూసామండి ఇప్పుడు దాకా? దేవుడు ఏ మనుషుడితో కూడా నిబంధన లేకుండా సహవాసము చేయలేదు. ఎంతమందికి అర్థమైందండి ఈ విషయం? నిబంధన సహవాసాన్ని దేవుడు కోరుతున్నాడు అనే సంగతి ఎంతమందికి అర్థమైంది? ఓకే, ఇప్పుడు మనం దేని గ్రహించాలి? క్రొత్త నిబంధన. అప్పుడు క్రొత్త నిబంధన సహవాసాన్ని దేవుడు క్రొత్త నిబంధన ద్వారా తన సహవాసాన్ని కోరుతూ ఉన్నాడు. క్రొత్త నిబంధన దేవుడు ఎవరెందు చేస్తున్నాడు? ఎవరి యందు? క్రీస్తునందు. ఎవరి రక్తముతో? క్రీస్తు రక్తముతో. అప్పుడు క్రీస్తు రక్తముతో ఆయన నిబంధన చేస్తున్నాడు. నిబంధన రక్తము దేని కొరకు రక్తము చిందించబడింది? పాప క్షమాపణ. అప్పుడు పాప క్షమాపణ కావాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు రక్తం దగ్గరికి రావాలి. క్రీస్తు రక్తం మనకు మనల్ని ప్రోక్షించాలంటే దేని దగ్గరికి రావాలి? క్రొత్త నిబంధన దగ్గర. అటు క్రొత్త నిబంధన అర్థం కాకపోతే క్రీస్తు రక్తంకి మనకు సంబంధం ఉండదు. క్రీస్తు రక్తంతో మనం కడబడకుండా ఏముండదు? పాపక్షమాపణ ఉండదు. అదనమాట. ఇర్మియా గ్రంథం చదువుదాం. 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. 32వ వచనం. అది ఐగుప్తు నుండి నేను వారిని చేయి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారి నిబంధనను భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను. ఎక్కడ ఉంచుతాడట? క్రొత్త నిబంధన సందేశాన్ని వారి మనసుల్లో ఉంచుతాడట. క్రొత్త నిబంధన సందేశం ఎక్కడుండాలి? వారి హృదయాల మీద దాన్ని ఏం చేస్తాను? నేను రాస్తాను. ఎంతమంది హృదయాలలో క్రొత్త నిబంధన సందేశం లిఖించబడింది? మనలో క్రొత్త నిబంధన సందేశము ఎంతమంది హృదయాల్లో లిఖించబడింది? అన్యుడు వచ్చి ఒక ప్రశ్న వేస్తే చెప్పలేం. పోనీ అన్యుడికి ఏం చెప్పాలో తెలియదు కదండి. ఎక్కడ రాస్తాడట? వారి హృదయముల మీద దాన్ని నేను రాస్తాను.
పాత నిబంధన ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద. దేంతో? సిరాతో. అయితే ఇక్కడ కలము ఎవరు? హృదయాల మీద రాసేటువంటి పెన్ ఎవరు? దేంతో రాస్తున్నాడు? మన హృదయాల మీద రాస్తున్న వ్యక్తి ఎవరండి? దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు కదండి. ఎక్కడన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 14. ఏమన్నాడు అక్కడ? చదవండి ఒకసారి. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు, అందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే గారా? ఏమండి, ప్రజలు బైబిల్ చదువుతారా? మనం చదువుతారా? మనం ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళకి? మన జీవితాలు మాత్రం చూపించం. ఎదుటివాడు ఎవరిని చూసి మారాలి, కానీ వారు ఏమి చెప్పి మార్చాలనుకుంటాం? బైబిల్ వాక్యం చెప్పి మార్చాలనుకుంటాం. వాళ్ళు దేని చదువుతారట? మనం చదువుతారట. అప్పుడు మనం చదవాలంటే క్రొత్త నిబంధన ఎక్కడ రాయబడి ఉండాలి? మన హృదయాల మీద రాయబడి ఉండాలి. అప్పుడు మన భాష ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన సహవాసం ఎలా ఉండాలి, మన రూపురేఖలు ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు క్రొత్త నిబంధన ద్వారా లిఖించి పెట్టాడు. అప్పుడు క్రొత్త నిబంధన మన హృదయాలు రాయబడితే ప్రజలందరూ మనల్ని చూసి ఎవరి వైపు తిరుగుతారు? క్రీస్తు వైపు తిరుగుతారు. కాబట్టి మీరు క్రీస్తు పత్రిక ఎక్కడ రాస్తున్నా? నేను హృదయాల మీద. చదవండి ఒకసారి ఇంకా. 3వ వచనం. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద, అది దేంతోనట? జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా. ఎవరండి? ఎవరి పరిచర్య? అపోస్తలులు నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్మ. అప్పుడు పరిచర్య చేస్తుందంటే అపోస్తలులు. మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. సరే అండి. 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు కానీ, అది క్రొత్త నిబంధన ఏంటిదండి? ఆత్మకు. అంటే ఆత్మ సంబంధమైన పరిచర్య. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? శరీర సంబంధమైన అవసరాల కొరకు వెతుకుతూ ఉన్నాం కదండి. దేవుడు క్రొత్త నిబంధనలు ఏమి ఇస్తున్నాడు మనకి? ఆత్మ సంబంధమైనది ఇస్తున్నాడు. సరే, క్రొత్త నిబంధన కానిది ఏది? కానిదేదో తెలిస్తే అయినదేదో తెలుస్తుంది. ఇప్పుడు మొదటి మనం ముందు క్రొత్త నిబంధన ఏది కాదో తెలుసుకోవాలి. అవునా కాదండి? క్రొత్త నిబంధన ఏది కాదో తెలిస్తే ఏది క్రొత్త నిబంధన తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏది క్రొత్త నిబంధన కాదు? ఏది క్రొత్త నిబంధన కాదు? క్రొత్త నిబంధన కానిది ఒకటి.
శరీర సంబంధమైనది ఏదియు క్రొత్త నిబంధన కాదు. క్రొత్త నిబంధన కాదు. శరీర సంబంధమైనటువంటి పండగలు, శరీర సంబంధమైనటువంటి మరి ఆచారాలు, శరీర సంబంధమైనటువంటి ఆరాధన, శరీర సంబంధమైనటువంటి బలులు, పండగలు, ఇవన్నీ సున్నతి, ఇంకా మిగతా పాత నిబంధనలు చెప్పండి, అవన్నీ కూడా ఏ సంబంధమైనవి? అన్యుల ఆచారాలు శరీర సంబంధమైనవి. అప్పుడు శరీర సంబంధమైనది ఏదైనా ఒకటి ఉంటే అది ఏది కాదు? క్రొత్త నిబంధన కాదు. ఇంకా ఏది కాదు క్రొత్త నిబంధన? క్రొత్త నిబంధన పాత నిబంధన ప్రవచనాల ప్రకారం ఎదురు చూడబడేది క్రొత్త నిబంధన కాదు. పాత నిబంధన ప్రవచనాల ప్రకారం ఎదురు చూడబడేది క్రొత్త నిబంధన కాదు. పాత నిబంధన ప్రవచనాల యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధన, లేక ప్రవచనాలను ఎదురు చూడడం క్రొత్త నిబంధన? అంతే. అప్పుడు పాత నిబంధన ప్రవచనాలను ఎవరైనా ఎదురు చూస్తున్నారు అంటే ఆ ఎదురు చూసేవారు ఇంకా ఏ నిబంధన కింద ఉన్నారు? పాత నిబంధన కిందనే ఉన్నారు. పాత నిబంధన ప్రవచనాల ప్రకారము ఆ ప్రవచనాల్లో ఉన్నటువంటి సంగతుల్ని నేడు కూడా నేను ఎదురు చూస్తూ ఉంటాను, నిరీక్షిస్తూ ఉంటానంటే అతను ఇంకా పాత నిబంధన కింద ఉన్నాడు తప్ప ఇంకా క్రొత్త నిబంధన కిందకు రాలేదు. కాబట్టి పాత నిబంధన యొక్క నెరవేర్పే క్రొత్త నిబంధన. అర్థమవుతుంది కదండి? పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజస్వరూపం. పాత నిబంధన ప్రవచనం, క్రొత్త నిబంధన నెరవేర్పు. అదండి. పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులను మనం ఏది క్రొత్త నిబంధన కాదు? క్రీస్తు రక్తముతో సంబంధం లేనిది ఏదియు క్రొత్త నిబంధన కాదు. క్రొత్త నిబంధన దేనితో ప్రతిష్ఠించబడుతూ ఉంది? క్రీస్తు రక్తముతో. అప్పుడు క్రీస్తు రక్తముతో ఏవైతే సంబంధం లేదో అది క్రొత్త నిబంధన కాదు. అప్పుడు క్రీస్తు రక్తముతో దేవుడు దేన్ని కొన్నాడు? తన రక్తం ఇచ్చి సంఘాన్ని. అప్పుడు క్రొత్త నిబంధన సంబంధాలు ఎక్కడుంటారు? సంఘంలో ఉంటారు. అప్పుడు క్రైస్తవునికి ఏది కూడా అర్థం కావాలి? సంఘం కూడా అర్థం కావాలి కదండి. నేడు అనేక సంఘాలు వచ్చాయి. అన్ని సంఘాలకు ఒకే రకమైన బోధ ఉందా? ఒకే రకమైన ఆరాధన ఉందా? అప్పుడు ఒకే రకమైన బోధ లేనప్పుడు, ఒకే రకమైన ఆరాధన లేనప్పుడు, ఒకే రకమైనటువంటి నిరీక్షణ లేనప్పుడు అది ఒక్క సంఘం ఎలా అనబడుతుంది? లేక క్రీస్తుకు చెందిన సంఘం ఎలా అవుతుంది? అప్పుడు సంఘాన్ని ఎలా గుర్తించగలం? క్రొత్త నిబంధన ఏదో తెలిస్తే అదండి. కాబట్టి క్రీస్తు రక్తముతో సంబంధం లేనిది క్రొత్త నిబంధన కాదు.
ఏది క్రొత్త నిబంధన కాదు? కొంతకాలము కొనసాగి మధ్యలో నిలిచిపోయేది నిలిచిపోవున్నది క్రొత్త నిబంధన కాదు. ఏది నిలిచిపోయేది కొంతకాలానికి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:8-10. ఏవి నిలిచిపోతాయి? ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను. ఏమవుతాయంటే ప్రవచనాలు? ఒకవేళ ఎవరైనా వచ్చి నేను కూడా ప్రవచనాలు చెప్తాను అంటే నువ్వు కూడా 10 మంది కింద లేవు. ప్రవచనాలు ఏమైపోతాయి? నిర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుతాము, కొంత మట్టుకు ప్రవచించున్నాము. కానీ ఏది పూర్ణమైనది? క్రొత్త నిబంధన. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగును. ఏది పూర్ణము కానిది? పూర్ణము కానిది ఏంటి? భాషలు, ప్రవచనాలు, జ్ఞానము, అంటే అద్భుత కార్యములు. అద్భుత కార్యములు కొంతకాలము కొనసాగి ఏమవుతాయి? ఆగిపోతాయి. కాబట్టి కొంతకాలం కొనసాగి నిలిచిపోయేవి క్రొత్త నిబంధన కాదు. అర్థమవుతుంది కదండి? కాబట్టి ఎవడైనా నేను అంజభాష మాట్లాడుతున్నాను, నేను ప్రవచిస్తున్నాను, నా దేవుడు నాకు అద్భుతంగా జ్ఞానం ఇచ్చాడు అంటే అతను ఇంకా దేని కింద లేడు? క్రొత్త నిబంధన కింద లేడు. అతనికి క్రొత్త నిబంధన ఇంకా అర్థము కాలేదు. దేవుడు అద్భుతాలు ఇచ్చింది క్రొత్త నిబంధన స్థిరపరచడానికా, క్రొత్త నిబంధనలో భాగంగా ఉండడానికా? క్రొత్త నిబంధన స్థిరపరచడానికి ఇచ్చాడు తప్ప క్రొత్త నిబంధనలో భాగంగా ఉండడానికి మాత్రం కాదు. అద్భుతాలు సెంట్రింగ్ లాంటిది, క్రొత్త నిబంధన ఇల్లు లాంటిది. ఇంటిని కట్టడానికి ఒక మేస్త్రి దేని ఉపయోగిస్తాడు? సెంట్రింగ్. ఆ కర్రలు, నిచ్చెన, డ్రమ్ము అవన్నీ ఉపయోగిస్తాయి ఇల్లు కట్టడానికి. ఇల్లు కట్టిన తర్వాత ఆ చెక్కల్ని అవన్నిటినీ ఇల్లు కట్టిన తర్వాత ఆ గోడలతో పాటు ఉంచేస్తాడా? ఏం చేస్తాడు వాటిని? అంటే ఆ సెంట్రింగు, ఆ సామాగ్రి అంతా ఏమి నిర్మించడానికి ఉపయోగపడ్డాయి? ఇల్లు నిర్మించడానికి ఉపయోగపడ్డాయి. ఇల్లు నిర్మించబడిన తర్వాత ఆ చెక్కలన్నిటిని ఏం చేస్తాడు? అది అద్భుతాలు అలాంటిదన్నమాట. క్రొత్త నిబంధన ఇవ్వడానికి అద్భుతాలను దేవుడు ఉపయోగించుకున్నాడు. క్రొత్త నిబంధన సంపూర్ణంగా వచ్చిన తర్వాత ఏవి నిలిచిపోతాయి? ఈ అద్భుతాలు అనేవి నిలిచిపోతాయి. కాబట్టి ఇవి తెలియకపోతే ఏది గ్రహించలేము? క్రొత్త నిబంధన గ్రహించలేడు. అది ఏది క్రొత్త నిబంధన తెలియాలంటే క్రొత్త నిబంధన కానిది ఏంటో తెలియాలి. అదనమాట. ఎన్ని విషయాలు? 4 చెప్పుకున్నాం. 5. ఏది క్రొత్త నిబంధన కానిది? క్రొత్త నిబంధన కానిది ఏంటి? హృదయాలపై వ్రాయబడనిది ఏదియు క్రొత్త నిబంధన కాదు. ఏదైతే మన హృదయాల మీద రాయబడట్లేదో అది క్రొత్త నిబంధన కాదు. క్రొత్త నిబంధన ఎక్కడ రాయబడాలి? ఒకవేళ మన హృదయాల మీద రాయబడకుండా
మత్తయి నుంచి ప్రకటన వరకు ఒక పుస్తకం బైండింగ్ చేయించుకొని సంకలో పెట్టుకొని నేను క్రొత్త నిబంధన పట్టుకున్నాను అంటే అది క్రొత్త నిబంధన కాదు. అర్థమవుతుందండి. చాలామంది 27 పుస్తకాలు చంకలో పెట్టుకునేసి నేను నా దగ్గర క్రొత్త నిబంధన అంటాడు. ఇక్కడ ఉండదు అది కదండి. 27 పుస్తకాలు క్రొత్త నిబంధన కాదు. ఆ 27 పుస్తకాలు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సందేశము నీ హృదయంలో లిఖించుకున్నప్పుడు అది క్రొత్త నిబంధన. అర్థమవుతుంది కదండి. ఇంకా ఏది క్రొత్త నిబంధన కాదు? క్రొత్త నిబంధన కానిది ఏంటంటే 27 పుస్తకాలలో చెప్పబడిన 27 పుస్తకాల్లో చెప్పబడిన ప్రతీది క్రొత్త నిబంధన కాదు. 27 పుస్తకాల్లో చెప్పబడిన ప్రతీది ఏది కాదు? క్రొత్త నిబంధన కాదు. ఎందుకని? క్రొత్త నిబంధన కాని విషయాలు 27 పుస్తకాల్లో చాలా ఉన్నాయి. ఒకవేళ 27 పుస్తకాలు క్రొత్త నిబంధన అనుకుంటున్నావంటే నువ్వు పొరబడుతున్నావు. 27 పుస్తకాల్లో యేసుక్రీస్తు బోధలు ఉన్నాయి, యేసుక్రీస్తు వారు ఆచరించి ఉన్నాయి, అపోస్తులు ఆచరించినవి ఉన్నాయి, అపోస్తులు జరిగించిన కార్యాలు ఉన్నాయి కదండి. అపోస్తులు ఆనాటి క్రైస్తవులు నిరీక్షించిన సంగతులు ఉన్నాయి, చాలా ఉన్నాయి 27 పుస్తకాల్లో. కాబట్టి 27 పుస్తకాల్లో చెప్పబడిన ప్రతిదీ కూడా ఏది కాదు? క్రొత్త నిబంధన కాదు. ఏది క్రొత్త నిబంధన కాదు? క్రొత్త నిబంధన సందేశంతో ఏదైనా కలిపినా తీసివేసిన క్రొత్త నిబంధన సందేశాన్ని ఏం చేసావు? నువ్వు కలుషితం చేసావు. కాబట్టి అది ఏది కాదు? క్రొత్త నిబంధన కాదు. పండగలు, ఆచారాలు, మరియమ్మను పూజించడం, విగ్రహాలను పెట్టడం, కొవ్వొత్తులు లిగించడం, మెడలో సులువు గుర్తులు వేసుకోవడం, ఏవైనా బైబిల్లో చెప్పనిది ఏదైనా ఒకటి నువ్వు చేస్తున్నావు అంటే, బైబిల్లో చెప్పని ఆరాధన నువ్వు చేస్తున్నావు అంటే అది క్రొత్త నిబంధన కాదు. నేను వాక్యమే కదా చదువుతున్నాను, నేను వాక్యంలో ఉన్నదే కదా నేను ఆచరిస్తాను అనుకున్నా కానీ నువ్వు ఆ వాక్యానికి ఏదన్నా ఒకటి కలిపి ఆరాధిస్తున్నావంటే అది క్రొత్త నిబంధన కాదు. అర్థమవుతుంది కదండి. ఇంకా ఉన్నాయి, అవి మీకు నేను అందిస్తాను. మొత్తం 20 విషయాలు ఉన్నాయి కానిది. ఎన్ని విషయాలు? 20 విషయాలు. అదంతా చెప్పుకొని పోతే ఎక్కువ సమయం అవుతుంది. అయినదేదో తెలుసుకుందాం. ఏది తెలుసుకుందాం? కాని తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం. ఏది క్రొత్త నిబంధన? ఒకటి, ఏది క్రొత్త నిబంధన? క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:11. మీ కొరకు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉండగా మీ వలన శరీర ఫలాలు మేము కోసుకోవడం గొప్ప కార్యమా? ఏం విత్తాం మేము మీ హృదయాలలో? ఆత్మ సంబంధమైనవి. అప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని ఎలా గ్రహించాలి? 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆత్మ సంబంధ విషయాలని ఎలా గ్రహించాలట? 9 నుంచి మనం చదివితే, తన్ను ప్రేమించిన వారి కొరకు దేవుడు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు,
చెవులకు వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. ఇంకా చదవండి కింద. మనకైతే వీటిని దేవుడు తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ పరిశోధించుతున్నాడు. దేవుని మర్మములు కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మగా కానీ మనుషులో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు తెలియజేయబడిన ఆత్మ సంబంధం తెలుసుకొనుటకై మనం లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మని పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక అదండి ఏ సంగతులు? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలటండి. ఆత్మ నేర్పు మాటలతోనే వాటిని గురించి మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు. అవి అతనికి వెరితనంగా ఉన్నాయి. అది ఆత్మానుభవం చేతనే వివేచింపదగను. ప్రకృతి మనుషుడు వాటిని గ్రహింపజాలడు. కాబట్టి ఆత్మ విషయాలు ఎవరికి అర్థమవుతాయి? ఆత్మ సంబంధులకే అర్థమవుతాయి. అదండి. కాబట్టి క్రొత్త నిబంధన ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధం. క్రొత్త నిబంధన ఏంటిది? ఏమై ఉంది? దేంతో ముడివేయబడింది క్రొత్త నిబంధన? క్రీస్తు రక్తముతో. మత్తయి సువార్త 26:28. అక్కడ అన్నాడు, నా రక్తము, ఒక పాత్రను తీసుకొని ఆయన, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన, క్రొత్త నిబంధన రక్తము. కాబట్టి దేంతో చేస్తున్నాడు నిబంధన? క్రీస్తు రక్తముతో. క్రీస్తు రక్తముతో నిబంధన చేస్తున్నాడు. కాబట్టి నిబంధన దగ్గరకు నువ్వు రావాలని వచ్చినట్లయితే ఏది నిన్ను పాపక్షమాపణ ఇస్తుంది? క్రీస్తు రక్తము నీకు పాపక్షమాపణ ఇస్తుంది. క్రొత్త నిబంధన గ్రహించినంత వరకు దేంతో నీకు సంబంధం లేదు? క్రీస్తు రక్తంతో సంబంధం లేదు. ఒకవేళ క్రొత్త నిబంధన అర్థం కాక కొబ్బరి నూనె తీసుకొని దాన్ని యేసు రక్తం అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు పూసుకున్నా ప్రయోజనం లేదు. అర్థమవుతుందండి. అంతేనండి. బైబిల్ చెప్పిందా కొబ్బరి నూనె యేసు రక్తం అని? చెప్పలేదు. ఏదో నీళ్ళు మంత్రిచ్చిస్తాడు పాస్టర్ గారు. ఆ మంత్రిచ్చింది నీళ్ళు తీసుకొని ఏమంటారు? ఏ రక్తం? అదండి యేసు రక్తం. ఎక్కడుంది యేసు రక్తము? యేసు రక్తము ఎక్కడుందండి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము. అప్పుడు ఎక్కడుంది క్రీస్తు రక్తం? మారు మనసు పొంది ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. అప్పుడు బాప్తిసం ఎక్కడికి నడిపిస్తుంది నిన్ను? క్రీస్తులోనికి. బాప్తిసం ఎక్కడికి నువ్వు పొందాలి? క్రీస్తులోనికి. అదనమాట. అప్పుడు క్రీస్తు రక్తము నీకు పాపక్షమాపణ ఇవ్వాలంటే, నేను రక్షించాలంటే దేని గ్రహించాలి? అప్పుడు క్రొత్త నిబంధన దేంతో సంబంధం కలిగి ఉంది? రక్తంతో. సరే, అలా మనం క్రొత్త నిబంధన ఏంటి అని మనం చెప్పుకొని పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఎక్కువ సమయం లేదు కనుక క్రొత్త నిబంధనలో ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రొత్త నిబంధనలో ఏముంది? చాలామంది ప్రశ్నిస్తారు, ఏమండి ప్రవచనాలన్నీ నెరవేరిన తర్వాత మనకి ఇంకేముంది అంటారు. లేదండి, ప్రవచనాలు ఉంటే కదా మన నిరీక్షణ కొనసాగుతుంది. మరి ప్రవచనాలు లేకపోతే, ప్రవచనాలన్నీ నెరవేర్చబడితే ఇంకా మన నిరీక్షణ ఎక్కడుంది?
అడిగేవాళ్ళు ఉన్నారు లేదా? అది బైబిల్ ఏమంటుంది? అప్పుడు అంటుంది, క్రొత్త నిబంధనలో ఏముందో చెప్తుంది. ఏముంది? 1 ఆత్మ సంబంధమైన ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. ఎఫెసీ పత్రిక 1:3. ఎఫెసీ పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియునియందు ఉచితంగా. ఎలా ఇచ్చాడట ఆశీర్వాదాలు? ఉచితంగా. ఇప్పుడు ఏం చేసుకున్నారు చాలామంది? నేను ప్రార్థన చేసి నువ్వు ఎంత ఇస్తావు? ఆమెనిందంట ఎంత వస్తే అది చెయ్యి అనిందంట కదండి. అట్లా బేరాలు ఆడేవాళ్ళు అనమాట. ఆ బోధకుడు వచ్చి వాక్యం చెప్పాలంటే ఎంత ఇవ్వాలండి? అతనికి ఒక 10,000 20,000 చేతిలో పెడితే కానీ చెప్పడంట వాక్యం. అంటే వాక్యాన్ని డబ్బుకు అమ్ముకుంటున్నారు. అర్థమవుతుందండి? దేవుడు ఎలా ఇస్తున్నాడండి? ఉచితంగా. ఎవరి యందు? తన ప్రియుని యందు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో ఉంది. ఇంకా ఏముంది క్రొత్త నిబంధనలో? ఆత్మ సంబంధమైన పరిపాలన. ఎవరి రాజ్యంలోకి వచ్చావు నువ్వు? క్రొత్త నిబంధన లోబడడం ద్వారా క్రీస్తు రాజ్యంలోకి. క్రీస్తు రాజ్యంలోనికి రావడం, ఆయన పరిపాలనలోకి రావడం దేన్ని బట్టి ఉంది? క్రొత్త నిబంధన బట్టి. నువ్వు క్రొత్త నిబంధనలోకి వస్తే ఆయన పరిపాలనలో కొనసాగుతావు, ఆయన ఏలుబడిలో కొనసాగుతావు. అదనమాట. ఒకవేళ నువ్వు నాకు దేవుడు ఏమీ లేదండి, దేవుడు నాకేమి ఇవ్వలేదు, అయిపోయింది, నాకు నేను ఆశించిందంతా నాకేం దక్కలేదు, పిల్లోడు కాలేదు, కుమారుడు పుట్టలేదు, ఉద్యోగం రాలేదు, మా మీద ఏది సమాధానం దొరకలేదు మా ఇంట్లో అనేసి డ్రాప్ అయిపోయావనుకో, ప్రార్థనకు రాకుండా ఆగిపోయావనుకో, ఎక్కడి నుంచి తప్పించుకున్నావు? నువ్వు దూరం అయ్యావు. ఆయన రాజ్యాన్ని కోల్పోయావు, ఆయన పరిపాలన కోల్పోయావు, ఆయన అధికారాన్ని కోల్పోయావు. అర్థమైంది? ఇంకా ఏముంది క్రొత్త నిబంధనలో? ఆత్మ సంబంధమైనటువంటి బలులున్నాయి, ఆత్మ సంబంధమైన జీవితం. ఏ జీవితం అండి? ఆత్మ సంబంధమైన జీవితం. ఇంకా ఏముంది కొత్త నిబంధనలో? ఆత్మ సంబంధమైన నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? మనం ఈ దేహాన్ని విడిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. నేను సదాకాలము యుగయుగాలు ఎక్కడుంటాను? పరలోకంలో ఉంటాను. ఈ బతికితే ఇక్కడ ఉంటాను, చనిపోతే అక్కడ ఉంటాను. అది నిరీక్షణ, ఆత్మ సంబంధమైన నిరీక్షణ. అదనమాట. పరలోకంలో ప్రవేశించేదానికంటే ఎక్కువ నిరీక్షణ ఏమైనా ఉందండి మనకి? పరలోకానికి వెళ్ళేదానికంటే అధికమైన నిరీక్షణ ఏదైనా ఒకటి ఉందా? ఇంకా వేరే ఏది లేదు. మన ప్రయాస, మన కష్టము, మన కన్నీరు, మన స్వార్థ పరిచర్య, మన జీవితం అంతా కూడా ఒకే ఒక నిరీక్షణ మీద ఆధారపడి ఉంది. ఏంటిది అది? నేను చనిపోతే నేను పరలోకానికి వెళ్తాను. అదండి అర్థం. కాబట్టి ఏముంది క్రొత్త నిబంధనలో? ఆత్మ సంబంధమైన నిరీక్షణ. ఇంకా ఏముంది క్రొత్త నిబంధనలో? ఆత్మ సంబంధమైన యాజకత్వం, బలులు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. మీరు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఆత్మ సంబంధమైన యాజకులే వలె ఉన్నారు, ఆత్మ సంబంధమైన మందిరం గాక మీరు
కట్టబడుతున్నాం. మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండే ఆత్మ సంబంధమైన మందిరం. ఏ మందిరం అండి? ఇప్పుడు ఏ మందిరం కట్టడానికే మనుషులు ప్రయాసపడుతున్నారు? ఆరాధనకు వచ్చే వాళ్ళకు కూడా ఏది అందంగా కనపడాలి? మందిరాలు అందంగా కనపడితే ఈ మందిరానికి వెళ్దాం బాగుంది అంటాడనమాట. అదండి. అంటే మందిరాన్ని చూసి, భౌతికమైన మందిరాలు చూసి వచ్చేవాళ్ళు లేరా? కానీ సంఘము ఏ మందిరం? ఆత్మ సంబంధం. అదండి. అట్లా ఆత్మ సంబంధ విషయాలు చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధన కాని విషయాలు చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధన ఏదో అనేది చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ విషయాలు మీకు తెలియజేయడానికి ఇప్పుడు సమయం అయితే సరిపోదు. మన మధ్యలో ఇంకొక సహోదరులు ఉన్నారు కాబట్టి మరి ఆత్మ సంబంధ విషయాల్ని మరొకసారి మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏది అర్థం కావాలి? క్రొత్త నిబంధన గ్రహించకపోతే మనుషుడు దేవునితో సహవాసం చేస్తాడా? దేవుడు మనుషుడితో సహవాసం చేస్తాడా? నువ్వు సహవాసం చేస్తానన్నా చేయడు. అదనమాట. అర్థమవుతుందండి? నువ్వు పట్టుకోవచ్చు ఆయన్ని, ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టే ఉంటాడు. అర్థమవుతుందండి? ఆయన నిన్ను పట్టుకోవాలంటే నువ్వు క్రొత్త నిబంధన పట్టుకోవాలి. నువ్వు క్రొత్త నిబంధన అర్థం కావాలి. అర్థమవుతుందండి? శ్రద్ధగా విన్నందుకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దయచేసి అందరికీ నేను నా హృదయపూర్వకంగా నేను వేడుకునేది ఏంటంటే, దయచేసి అందరూ క్రొత్త నిబంధన గ్రహించడానికి ప్రయత్నం చేయండి. తెలియకపోతే దైవ సేవకులను అడిగి క్రొత్త నిబంధనలో ఏముందని అడిగి తెలుసుకోండి. అది మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. అందరికీ వందనాలు. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక అవకాశం ఇస్తే ఇంకా ఏముంది కొత్త నిబంధనలో, ఇంకా ఏది కాదు కొత్త నిబంధన, ఇంకా కొత్త నిబంధన అయినది ఏంటి అనే విషయాలు ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలండి.